హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్ష జగతరక్ష కార్యక్రమానికి స్వాగతం. మనకు జాతకపరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎటువంటి వ్యాపార ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా, ఎలాంటి రుద్రాక్షలు ధరిస్తే మంచిదో తెలియజేసేందుకు మనతో ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, పలు జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు. మరి వారితో లైవ్లో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకు ఎలాంటి రుద్రాక్షలు ధరిస్తే మంచిదో తెలుసుకోవాలి అని అనుకునేవాళ్ళు స్క్రీన్ మీద లైవ్ నెంబర్స్ కొడుతున్నాయి, ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడచ్చు. నమస్కారం పాండురంగారావు. నమస్కారం అమ్మా. ఓం నమ శివాయ. ఈరోజు ఏ మోటివేషన్ స్టోరీ చెప్పబోతున్నారు? ఈరోజు కూడా ఎప్పటిలాగే ఓ చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. అలాగే. తల్లిదండ్రులు కాలం చేసిన తర్వాత ఇద్దరు అన్నదమ్ములు ఆస్తి పంచుకొని విడిపోయారు. ఆస్తి పంచుకొని విడిపోవడంలో అన్నయ్య తమ్ముడిని మోసం చేస్తూ తనకు కావాల్సినవన్నీ తీసుకొని, తమ్ముడు అమాయకత్వానికి మంచితనానికి అతనికి ఏమీ ఇవ్వకుండా ఒంటరివాణ్ణి చేసి ఆస్తి అంతా తను కొట్టేశాడు. చాలా కుటుంబాల్లో ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఇతను అతీతుడు కాదు, పాపం అలాగే జరిగింది. సరే, అన్న హాయిగా జర్జాగా ఉన్నాడు పక్కనే. ఈ చిన్న ఇంట్లో ఆ పక్కనే తమ్ముడు ఉంటున్నాడు. కట్టెలు కొట్టుకొని జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. ఒకరోజు భార్యకి చెప్పి ఎప్పటిలాగే భోజనానికి రొట్టెలు ప్యాక్ చేసుకొని బాక్స్లో పెట్టుకొని అడవికి కట్టెలు కొట్టడానికి వెళ్ళాడు. కట్టెలు కొట్టడానికి వెళ్తే అడవి మధ్యకి వెళ్ళిన తర్వాత అలసిపోయి ఒక దగ్గర కూర్చున్నాడు. కూర్చొని ఉంటే చూసుకున్నాడు, పక్కన చూసుకుంటే తను కూర్చున్న ప్లేసు ఒక రాతి సింహంలాగా ఉంది. దాని పక్కన కూర్చున్నాడు. సింహం ఆకారంలో ఉంది రాతి బొమ్మ. ఇక్కడ కూర్చున్నాడు. కూర్చుంటే సరే ఇదేదో బాగుంది, నోరు చాపిన సింహం కనిపిస్తోంది బొమ్మ. సరే, మామూలుగా తింటూ రొట్టె తింటూ అన్యలాపంగా అన్యమనస్కంగా తను ఓ రొట్టె ముక్క తీసి ఆ రాతి సింహం నోట్లో కూడా పెట్టాడు. అది తిని అప్పుడు చెప్తుంది కృతజ్ఞతలు, థ్యాంక్స్ అని చెప్పి, నాకు ఎవరు పెట్టేవాళ్ళు లేరు, మొట్టమొదటిసారి నువ్వు తింటూ నీ నోట్లో తీసి నాకు పెట్టావు. సో నీకు ఒక మంచి చేస్తాను, రేపు పొద్దున్న నువ్వు సూర్యోదయం సమయకి వచ్చాయి, నాకు ఆహారం పెట్టావు, కృతజ్ఞతగా నీకు నేను ఏదో సాయం చేస్తాను. రేపు సంచి తీసుకొని సూర్యోదయం సమయానికి వచ్చాయి. వస్తే నా నోట్లో చెయ్యి పెట్టి లోపలికంటూ చెయ్యి పెట్టి తీసుకుంటే అదంతా బంగారం ఉంటుంది, రత్నాలు బంగారం ఉంటుంది. కండిషన్ ఏంటంటే అవి నిదానంగా వస్తాయి, తీసుకో. కండిషన్ ఏంటంటే సూర్యాస్తం అయ్యేటప్పటికి అది మోసుకుపోతుంది. ఒక్కసారి మోసుకుపోతే నీ చెయ్యి కూడా కట్ అయిపోద్ది, లోపలికి కూడా నువ్వు వెళ్ళిపోవచ్చు, ప్రాణానికే ప్రమాదం. కాబట్టి సూర్యాస్తమయం లోపు నువ్వు ఎంత తీసుకోగలిగితే అంత తీసుకో. అందుకనే వీలైనంత తొందరగా సూర్యోదయం సమయానికి ఇక్కడ ఉండు అని ఇవన్నీ చెప్పి పంపిస్తే సరే, వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి భార్యతో చెప్తాడు, నాకు తెలియకుండా ఇలా కూర్చున్నాను, ఇలాగ రొట్టె ముక్క పెడితే తను కృతజ్ఞతాభావంతో ఇలా చెప్పింది, ఒక సంచి తీసుకొని రమ్మది, ఎంతవరకు నిజమో తెలియదంటే, ఏముంది నిజం కాకపోతే మామూలు మన కట్టెలుగా మనం కొట్టుకొని వచ్చేస్తాము, ఇందులో వింతే ఉంది, వెళ్ళండి సంచి తీసుకొని వెళ్ళండి, సూర్యోదయం కల్లా అక్కడ ఉండండి, లేట్ చేయకుండా అని చెప్తుంది. సూర్యాస్తమయానికి ఆశపడకుండా వచ్చేయండి అని అన్నీ తీసుకొని సజెషన్స్ అన్ని కరెక్ట్గా తీసుకొని వెళ్తాడు. వెళ్ళి సూర్యోదయం సమయానికి అక్కడ ఉంటాడు. శబాష్, నీకు కావాల్సినవి తీసుకోమంటుంది. నోట్లో చేయి పెట్టి అలాగ ఒక్కొక్కటి వస్తుంది, తీస్తుంటే బంగారం ఒక్కొక్కటి వజ్రాలు అవి వస్తున్నాయి, చిన్నగా వస్తున్నాయి. అవన్నీ తీసుకొని సాయంత్రం సూర్యాస్తమయం వరకు తీస్తూనే ఉన్నాడు. తీస్తుంటే ఇంకా నాకు చాలు అంటే, యాక్చువల్గా అయితే అప్పటి వరకు తీసుకోడు, మధ్యాహ్నం లంచ్ టైంకే ముగించేస్తాడు. ఇంకా నాకు చాలు, ఇవి చాలు అని. అదేంటి ఇంకా టైం ఉంది కదా తీసుకోమంటే, లేదు నేను బతకడానికి ఇవి చాలా ఎక్కువ, ఇప్పుడు మధ్యాహ్నం వరకు తీసినవి నాకు చాలా ఎక్కువ, నేను మంచి ఒక్కసారి నా లైఫ్ మారిపోతుంది, కోటేశ్వరుడుగా అయిపోతాను, జమీందార్ పద్ధతిలో ఇంకా ఆశపడక్కర్లేదు, మధ్యాహ్నం వరకు తీసిన చాలు, సూర్యాస్తమయం వరకు నేను ఉండక్కర్లేదు అని చెప్పేసి తీసుకొని శబాష్ అన్నీ నీకు మంచిగా జరుగుతాయని దీవించి పంపించేసి వచ్చేస్తాడు. వస్తే నెక్స్ట్ డే నుంచి ఐశ్వర్యం తొలతూగుతూ ఉంటుంది. పెద్ద బంగ్లా కొన్నాడు, బాగా ఐశ్వర్యంతో తమ్ముడు తొలతూగుతుంటే అన్న తట్టుకోలేకపోయాడు. ఇంత జమీందారీ తనం తనకి ఎక్కడి నుంచి వచ్చింది తెలుసుకోమని చెప్పి భార్యను పంపిస్తాడు. అన్నీ నిజం చెప్పేస్తాడు. చెబితే అప్పుడు తను బయలుదేరమని భార్య కూడా చెప్పుద్ది, భర్తను బయలుదేరమని, నువ్వు వెళ్ళి తీసుకురా, అక్కడికి వెళ్ళి తిను, యాసిస్గా రొట్టె ముక్క పెట్టడం, అవన్నీ చెప్పడం, మళ్ళీ తిని సంచి తీసుకోవడం, ఆ అడవికి వెళ్ళడం. వెళ్ళి సూర్యోదయం టైంకి వెళ్తాడు, సూర్యాస్తమయం సమయానికి వెళ్ళిపోమని చెప్పి అన్ని ఇన్స్ట్రక్షన్స్ యాజ్ ఇట్ ఈస్. సరే, తనకి ఆశ ఎక్కువ కదా, తమ్ముడు ఆస్తి లాక్కున్నాడు, ఊరికే బంగారం వస్తే ఊరుకుంటాడా, తీస్తున్నాడు. సూర్యాస్తం అవుతుంది, పట్టించుకోవట్లేదు, సూర్యాస్తం అవుతుంది, చీకటి పడుతుంది, పట్టించుకోవట్లేదు. సరే, సూర్యాస్తం అయిపోయింది, ఆ చేతితో పాటు తను లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి అది గుంజుకుంది, లోపల లాగేసుకుంది, అయిపోయింది, చనిపోయాడు. అంటే
ఇతరుల్ని మోసం చేసిన, అత్యాశకి ప్రలోభాలకి లోనైనా ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి. మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు ఆలోచన ఉంటే చెడే జరుగుతుంది. నువ్వు ఒకళ్ళ మంచి కోరుకుంటే నీకు మంచి జరుగుతుంది. తమ్ముడు మంచి కోరుకున్నాడు, అన్నని ఇబ్బంది పెట్టలేదు, మంచి పొజిషన్లో ఉన్నాడు. తమ్ముడిని మోసం చేశాడు, ఈ బంగారం కూడా స్వార్థపూరితంగా తీసుకోవాలనుకున్నాడు, ఆశకి మించి అత్యాశకు వెళ్ళాడు, తన ప్రాణాన్నే కోల్పోయాడు. సో అత్యాశ పనికిరాదు, ఇతరులను మోసం చేసే పద్ధతి మంచిది కాదు. చక్కని స్టోరీ అండి. కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నారాయణపేట డిస్ట్రిక్ట్ మేడం, మక్తల్ నుండి మేడం. పాండంగారావు గారితో మాట్లాడండి. ఓం నమ శివాయ అండి, ఎలా ఉన్నారు? ఓం నమస్తే గురుగారు, మీ పాదాలకు నమస్కారం గురుగారు. ఎలా ఉన్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నారాయణపేట డిస్ట్రిక్ట్ గురుగారు, మక్తల్ తాలూకా నుండి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? మా పాప గురుగారు. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 5/8/2001 గురుగారు. ఆగస్టు 5, 2001. అవును గురుగారు. ఎంతమంది పిల్లలండి? నాకు 3 బిడ్డలు. ఆదివారం ఈ అమ్మాయి పుట్టినట్టు మీకు గుర్తుందా? గురుగారు ఆదివారం పుట్టినట్టు గుర్తుందా? గుంజు గురుగారు. ఆదివారం. ఎంతమంది పిల్లలు అన్నారు మీకు? ఇది పాఠ్యమి కృష్ణపక్షము, పౌర్ణమి తర్వాత రోజు. మిమ్మల్నేనండి. ఎంతమంది పిల్లలు? ఇది మీన రాశి. పిల్లలు ఎంతమంది అండి? 3 సార్. మీరేం చేస్తున్నారు ఇప్పుడు? ఈ అమ్మాయి ఏం చేస్తోంది? ఈ అమ్మాయి ఇప్పుడు పీజీ చేస్తుంది గురుగారు, మాబనార్లో. వెరీ గుడ్, వెరీ గుడ్. పాల్మోర్. మీరేం చేస్తున్నారు? నేను ప్రైవేట్ ఆర్టీసీ డ్రైవర్ గురుగారు. ప్రైవేట్ ఆర్టీసీ డ్రైవర్. ఈ అమ్మాయికి ఒక్క రుద్రాక్ష చెప్తాను, అవకాశం ఉంటే ఇచ్చి చూడండి. ఇది వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది. ద్వాదశముఖి రుద్రాక్ష కానీ, నవముఖి రుద్రాక్ష కానీ. ఈ ద్వాదశముఖి రుద్రాక్ష 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్యస్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. అది కుదరకపోతే నవముఖి, అమ్మవారి స్వరూపం, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఈ 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. ఒకవేళ అంటే ఈ అమ్మాయికి ఇంకా వివాహం కాలేదు, సో వివాహం అయిన వాళ్ళు అయితే సూత్రాల్లో వేసుకోవాలనుకుంటే మధ్యలో కాకుండా ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ వేసుకుంటే శరీరానికి తాకే విధంగా ఆ ఫలితం ఒక అద్భుతం. మనం చేస్తున్న పనికి దైవికమైన సహకారం తీసుకుంటే ఆ ఫలితం చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. మరో కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో. కట్ అయిందండి పాండంగారావు గారు. అలాగే ఈ గురువారం మీరు ఎక్కడ అందుబాటులో ఉంటున్నారు? పర్యటనల గురించి ఒకసారి తెలియజేయండి. నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా నాకు ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండకపోయినా ఈ సంస్థ బ్రాంచుల్లో, బ్రాంచ్ కార్యాలయాల్లో గురువారం ఏదో ఒక కార్యాలయంలోకి వెళ్ళడం ఒక సాంప్రదాయంగా పెట్టుకున్నాం. మొన్న గురువారం అంటే 2వ తారీఖు నేను విజయదశమి రోజు నేను తిరుపతిలో ఉండాలి. సరే గురువారం ఇది దసరా వచ్చింది కాబట్టి రేపు కమింగ్ థర్స్డేకి అది మార్చుకున్నాను. అంటే గురువారం నాడు నేను తిరుపతిలో ఉంటాను. ఇప్పుడు వచ్చే గురువారం నాడు తిరుపతిలో ఉంటాను కాబట్టి మొన్నటివి ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ అది పోస్ట్పోన్ అయింది. నాకు ఒత్తిడి ఉంటుంది. మీరు అర్థం చేసుకొని సహకరించండి. 2-3 పేర్లు నమోదు చేయించకండి. ఒక్కొక్క పేరు నమోదు చేయించండి. తిరుపతి కూడా పెద్ద నగరమే, ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. సో నాకు సమయం కావాలి కానీ సంఖ్య కాదు. మీరు చూస్తున్నారు, ఒక 8 సెకండ్లో మీ జాతకాన్ని నేను అనలైజ్ చేస్తున్నాను. ఒక్క నిమిషం నాకు సమయం ఇస్తే మీ జాతకాన్ని బాగా అనలైజ్ చేయగలనన్న నమ్మకం నాకుంది. మీకు కూడా ఆ నమ్మకం ఉంటే 2-3 పేర్లు ఇవ్వకండి, ఒక్కోటే ఇవ్వండి. ఇదేమి ఎమర్జెన్సీ కాదు. మళ్ళీ నేను వచ్చినప్పుడు నన్ను కలవచ్చు, ఇదేమి ఎమర్జెన్సీ కాదు. సో అర్థం చేసుకొని సహకరించండి. అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషను తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అక్కర్లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. నేను ప్రతిరోజు శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం. సో నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. ఒక గురువారం నాడు మాత్రమే నేను ఏదో కార్యాలయంలో ఉంటాను. సౌత్ ఇండియా అటెండ్ అవుతాను. నేను దక్షిణ భారతదేశంలో ఏదో ఒక కార్యాలయంలో నేను ఉంటాను. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వరకు రావక్కర్లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. మీరు ఈ సంస్థకి దగ్గరగా ఎక్కడైనా ఉంటే, ఉదాహరణకి మీరు బెంగళూరులో ఉంటే ఈ సంస్థ బెంగళూరు ఇన్ఫాంట్రీ రోడ్లో ఉంటుంది. మీరు అక్కడికి వెళితే ఒక స్పెషల్ స్క్రీన్ ముందు మిమ్మల్ని కూర్చోబెట్టి అటు మీరు ఇటు నేను ఎదురుబదురుగా మాట్లాడుకునే అవకాశం వాళ్ళు కల్పిస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఏదైనా మీరు అక్కడికి వెళితే వాళ్ళతో మాట్లాడిస్తారు. ఆ రకంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా, లేదు రేపు గురువారం నాడు
తిరుపతిలో నన్ను కలవాలని అనుకున్నా ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, అర్థం చేసుకొని సహకరించండి. కాలర్తో మాట్లాడదామండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు హిమబిందు, నేను హైదరాబాద్ నుండి కాల్ చేస్తున్నాను. కొంచెం గట్టిగా మాట్లాడండి. ఏమిటమ్మా హిమబిందు? నమస్తే గురుగారు. ఓం నమ శివాయ. ఏమిటమ్మా ఇంకా బ్రేక్ఫాస్ట్ అవ్వలేదమ్మా? హలో సార్. ఇంకా బ్రేక్ఫాస్ట్ అవ్వలేదా హిమబిందు? లేదు సార్. అదే తెలుస్తోంది వాయిస్లో. డేట్ ఆఫ్ బర్త్ అమ్మా? 01/04/1985. 01/04/1985. ఎవరిదమ్మా ఇది? నాది సార్. వెరీ నైస్. 4/1985. అమ్మా సోమవారం పుట్టినట్టు తెలుసా? తెలుసు సార్. ఎంతమంది పిల్లలు మీకు? లేదు సార్. మీ వారు ఏం చేస్తారు? అన్మ్యారీడ్. ఓ ఐఎమ్ సారీ. అమ్మా ఏకాదశి అని తెలుసా? తెలుసు సార్. సోమవారము ఏకాదశి. అమ్మ ఇది కర్కాటక రాశి చూస్తున్నారా సింహరాశి చూస్తున్నారా? లేదు సార్, కర్కాటక రాశి. ఎందుకంటే ఇది కర్కాటకం ఎండింగ్లో ఉంది, నాకు డౌట్ వచ్చింది. నేను జనరల్గా సమయం కూడా తీసుకోను. ఎక్సలెంట్ జాతకం అయితే బాగుందమ్మా. సార్ చెప్పండి, ఇంకా ఏమైనా అంటే హెల్త్ ప్రాబ్లం ఉంది? ఏం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా ఈ వయసులో? రాళ్ళు తింటే అరిగే వయసు. రుమటాయిడ్ ఆర్థరైటిస్. సో అది అబ్బో అనుకుంటాం చాలా పెయిన్ఫుల్. రొమాంటిక్ ఆర్థరైటిస్. ఆ ట్రీట్మెంట్ నడుస్తుందమ్మా? నడుస్తుంది సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? హైదరాబాద్. హైదరాబాద్లో ఎక్కడ ఉంటారమ్మా? మలక్పేట్. రైట్. మీతో ఎవరెవరు ఉంటారు? మా ఫాదర్, మదర్. నాన్నగారు ఏం చేస్తారమ్మా? రిటైర్డ్ అయ్యాను. మా ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసి చూడండి. త్రయోదశి కానీ ఏకాదశి కానీ. త్రయోదశి 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. ఇది కుదరకపోతే ఏకాదశి అంటే 11 ముఖాలు. ఏకాదశముఖి ఏకాదశ రుద్రస్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. సో హెల్త్కి చాలా మంచి రుద్రాక్ష. అమ్మ కుదిరితే ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వచ్చిన తర్వాత మార్పు ఏమిటో తెలుస్తుంది. 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. స్కిన్కి టచ్ అయ్యేటట్టు. ఇప్పుడు రుద్రాక్ష ధారణ చేయకుండా ఎలా ఉందో, మనం చేస్తున్న పనులు ఎలా ఉన్నాయి, వాటి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం చూస్తున్నాం. ఇది ధరించిన తర్వాత వచ్చే ఫలితం ఎలా ఉంటుందో చూస్తే ఒక అద్భుతం అయి ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అమ్మా. అంటే మన ప్రయత్నానికి ఈశ్వరానుగ్రహం తోడైతే, ఒక దైవికమైనటువంటి సహకారం తోడైతే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. ఆల్ ది బెస్ట్ అమ్మా. నెక్స్ట్ కాల్తో మాట్లాడదామండి. హలో హలో నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అమ్మా ఓం నమ శివాయ్. నెల్లూరు నుంచి. ఎక్కడి నుంచి అమ్మా? అలా నెల్లూరు నుంచి. నెల్లూరు. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? అమ్మ గట్టిగా మాట్లాడాలి మీరు. నెల్లూరు నుంచి సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ 26/8/1959. ఎవరిదమ్మా ఇది? మా శ్రీవారిది. అమ్మా ఆయన బుధవారం పుట్టినట్టు తెలుసా? వారం తెలీదు. వారం బుధవారం. బుధవారమే అమ్మా. ఏం చేస్తున్నారమ్మా ఆయన? ట్రాన్స్ఫర్ సార్ గురుగారు. ఇది బహుళ అష్టమి, కృష్ణపక్ష అష్టమి. బట్ ఆయన పుట్టినప్పటికి నవమి గడియలు స్పష్టంగా ఉన్నాయి. బహుళ నవమి. ఇది మిథున రాశి. ఎంతమంది పిల్లలమ్మా మీకు? ఒక బాబు, పాప. అయితే బాబు చనిపోయాడు, పాప ఒక్కటే మాకు. ఐఎమ్ సారీ. ఈ 3 రుద్రాక్షలు వీలైతే వారికి ఇచ్చి చూడండి అమ్మా. 7 ముఖాలు, 10 ముఖాలు, ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. దశముఖి 10 ముఖాలు అది విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపం, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి కానీ లేకపోతే ఏదైనా ఒకటి కానీ
వచ్చిన తర్వాత బాగుంటుందని ఎవరు సర్టిఫికెట్ అవసరం లేదు. అలా అని ఏది పడితే అది వెయ్యకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 199 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేస్తే ఆ ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. పాండురంగారావు గారు, కొంతమంది పైకి మంచి మాటలు మాట్లాడుతూ ఉంటారు, కానీ లోపల ఉండే గుణం అనేది వేరుగా ఉంటుంది, లోపల ఉండే ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఇటువంటి వాళ్ళ గురించి మీరేం చెప్తారు? అవును, ఇప్పుడు అలంకారం అన్నిట్లో గొప్ప కాదు. అలంకారం అంటే అవసరమే. అది ఇప్పుడు కొన్ని శబ్దాలంకారాలు ఉంటాయి, కొన్ని కొన్ని చూస్తే చాలా బాగా అనిపిస్తుంది, దాంట్లో ఏముండదు. అలాగే కొన్ని శబ్దాలు వింటే చాలా బాగుంటుంది, అర్థం ఏముండదు. దీన్ని శబ్దాలంకారం ఉంటాం. అర్థంలో అందమే డీటెయిల్స్ ఏమీ ఉండవు. ఉదాహరణకి బమ్మెరపోతన గారు రాసిన ఒక స్కంద పద్యం మనం తీసుకుంటే, ఒక కంద పద్యం మనం తీసుకుంటే, మనం ఆయన అక్కడ ఈ గజేంద్ర మోక్షంలో ఆయన రాసిన పద్యాలన్నీ ఒక అద్భుతంగా ఉంటాయి. అలవైకుంఠపురంలో నగర్లో నామూల సౌదంబు దాపల మందార, తర్వాత లాభంత లేదు ప్రాణములు ఠావులు తప్పే ఇవన్నీ ఉంటాయి కదా. అక్కడ ఆయన వెళ్ళిపోతున్నాడంట గజేంద్రుని రక్షించడం కోసం. వెళుతూ ఉంటే అప్పుడు అమ్మవారు అనుకుంటుంది, అడిగితే నన్ను కడిబడి జను నడుగుడదు మగడు నుడవడని నడయుడగని వెడబెడ జడముడి తడబడు నడుగిడు నడిమన నడుగిడు నెడలన్. శబ్దం డబ్బాలో రాళ్ళేసి కొట్టినట్టు ఉంటుంది. శబ్దం అలంకారంగా ఉంటుంది, బాగుంది ఏముందో కానీ అంటే అడిగేదనని కడిబడి జను నడుగుడదు మగడు నుడువడని నడయుడగని వెడబెడ జడముడి తడబడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్. అడుగుదామనుకుంటుంది, అడిగితే వినడు, ఎందుకని మానేసింది. ఇంతే. ఇది శబ్దాలంకారం, అర్థాలంకారం. అలాగే కృష్ణుడు ఒకరోజు బాగా అలంకారం రెడీ అవుతున్నాడంట. రథసారథికి చెప్పాడు, మనం ఒక దగ్గరికి వెళ్ళాలి, రెడీగా ఉండమని. సరే రెడీగా గుర్రాన్ని రెడీ చేసి కూర్చున్నాడు. కృష్ణుడేమో రావట్లేదు, ఇంతకీ ఈయన రావట్లేదు ఏమిటని చెప్పేసి లోపలికి వచ్చాడు రథసారథి. వచ్చి చూస్తే కృష్ణుడు బాగా రెడీ అవుతున్నాడు, తయారవుతున్నాడు, మేకప్ అవుతుంటే కృష్ణ ఏమిటి ఇంత సమయం, ఇంకా నీకు మేకప్ ఎందుకయ్యా, ఆ నీలమేఘశ్యాముడివి అందగాడివి మీకెందుకు మేకప్ అని అడిగితే, కొంతమందికి బాహ్య అలంకారాలు ఉంటాయి, లోపల అలంకారాలు వాళ్ళకి అవసరం లేదు, లోపల అందం అవసరం లేదు, పై మెరుగులే చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. మనం ఇప్పుడు దుర్యోధనుడిని కలవడానికి వెళ్తున్నాం. దుర్యోధనుడికి లోపల పక్క ఏం అక్కర్లేదు, పై మెరుగులకు మోహానికి పడిపోయేటువంటి వాడు దుర్యోధనుడు. అతని దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఇలాగే వెళ్ళాలి అని చెప్తాడు. కొంతమంది లోపల అవసరం లేదు, వాళ్ళకి పై మెరుగులు చూసుకుంటారు. కాబట్టి రెండూ అవసరమే, పైది అవసరమే, అంతర్గత అందము సౌందర్యము అవసరమే. అంతర్గత సౌందర్యమే చాలా ముఖ్యం, బాహ్య సౌందర్యం గొప్పది కాదు, కానీ రెండూ అవసరం. కాబట్టి పై మెరుగులకి ఇది అవ్వకండి, లోపల కూడా అందాన్ని గుర్తించండి. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి, మేము శ్రీకాకుళం నుంచి ఫోన్ చేస్తున్నాం. ఓం నమః శివాయ. నమస్తే గురువు గారు. ఏమిటమ్మా? మా వారి గురించి కనుక్కోవడానికి చేశాను. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? శ్రీకాకుళం నుంచి అండి. శ్రీకాకుళమేనా, పక్క నుంచి ఎక్కడి నుంచి అయినా? శ్రీకాకుళం నర్సన్నపేట. నర్సీపట్నం. నరసన్నపేట. అమ్మ చెప్పండి. అదే మా వారి డేట్ ఆఫ్ బర్త్ 76 డిసెంబర్ 26 అండి. 26 డిసెంబర్ 1976 అమ్మా. 75 డిసెంబర్ 26 సార్. 75? 75. అమ్మా మీకు ఎంతమంది పిల్లలు? 2 బాబులండి. మీ వారు ఏం చేస్తున్నారమ్మా? మా వారు హెల్త్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తున్నారు. ఆయన శుక్రవారం పుట్టినట్టు తెలుసా అమ్మా? ఏ వారం పుట్టారండి? శుక్రవారం, ఫ్రైడే. శుక్రవారం అమ్మా. అవునండి. అదే అతనికి లాస్ట్ డిసెంబర్ నుంచి జాబ్ టెర్మినేషన్ అయ్యింది. అప్పటి నుంచి కొంచెం ప్రాబ్లం ఉంది, ఆర్థరైటిస్ అన్ని. అదే ఎలాగుంటది ఏంటనేసి. ఇది నవమి కృష్ణపక్షము, ఆర్థరైటిస్ అమ్మా. ఆర్థరైటిస్, నెక్స్ట్ జాబ్ కూడా టెర్మినేషన్ అయింది సార్. ఆర్థరైటిస్తో కష్టమే కదమ్మా, మరి పెయిన్స్ మామూలుగా ఉంటాయా? మళ్ళీ జాబ్ వచ్చేటట్టు ఏదైనా ఉంటుందేమో రెమెడీ? ఏదో ఒకటి చేయమనండి. ఒక 11 ముఖాలు 7 ముఖాలు ఏకముఖి వీలైతేనమ్మా, ఈ 3 కుదరకపోతే ఏదన్నా ఒకటి. ఈ 11 ముఖాలు ఏకాదశముఖి, ఏకాదశ రుద్రస్వరూపము, అది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. అలాగే 7 ముఖాల లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా, హెల్త్ అండ్ వెల్త్ కాంబినేషన్.
కుదిరితే 3 వేయండి, లేకపోతే ఏదన్నా ఒక్కటి వేయండి. వేసిన తర్వాత ఫలితం ఒక అద్భుతం. అవి సరైనవి, సరైన పద్ధతిలో వేయగలిగితే శుభం. పాండురంగారావు గారు, ఈ మధ్యకాలంలో కరుంగళి మాల అనేది ఎక్కువగా ధారణ చేస్తూ ఉన్నారు. ఇది దృష్టి దోషాలకి నివారణకి చాలా చక్కగా ఉపయోగపడుతుందని అంటున్నారు. దీని గురించి వివరించండి. పాతాళ శంభు మురుగన్, తమిళనాడులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి చెందిన ఈ హారం. ఇది నలుపు రంగులో ఉంటుంది. కరుంగలి అనేది తమిళ పదం. దీన్ని ఆంగ్ల పదం వచ్చి బ్లాక్ ఎబోని, దీని తెలుగు పదం వచ్చి నల్ల తుమ్మ. ఇది తెలియక చాలామంది ఇది శమీ వృక్షం, ఇది జమ్మి చెట్టు, ఇది ఆ చెట్టు, ఇది ఈ చెట్టు, 150 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, ఇవన్నీ అబద్ధాలే, ఏమీ నిజం కాదు, నమ్మకండి. మీకు దీని గురించి తెలియాలి అంటే బ్లాక్ ఎబోని అని గూగుల్ చేస్తే దీని అన్ని వివరాలు వస్తాయి. ఒకవేళ వచ్చిన తర్వాత మీరు బ్లాక్ ఎబోని అనగానే మీకు తెలుగు పదం నల్లతమ్మ అని వస్తుంది. ఈ నల్లతమ్మ గురించి మీరు ఎవరిని అడగక్కర్లా. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే, అమ్మా నాన్నలు లేకపోతే తాతయ్య అమ్మమ్మలు ఉంటే వాళ్ళని అడగండి. దీని గురించి వివరంగా వాళ్ళు చెప్తారు. ఇది ఎక్కడ పడితే అక్కడే ఉంటుంది. ఇప్పుడంటే అవి అరుదుగా ఉన్నాయి కానీ, సో ఇది దిష్టి దోషాలకి ఉపయోగపడుతుంది. ఇది వేసుకోండి, మంచిదే. ఇది సరైనది, సరైన పద్ధతిలో వేసుకోవడం ఒక ఇదైతే వేసుకునే పద్ధతి ఒకటి ఉంటుంది. చాలామంది ఇది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది, ఎవరు పడితే వాళ్ళు అమ్మేస్తున్నారు. కిల్లీ కొట్టుల్లో కూడా అంత ఇదైపోయింది. సో వేసుకోండి, కానీ సరైనది వేసుకోండి. సరైన బ్లాక్ ఎబోని, సరైన కరుంగలి వేసుకోండి. ఖచ్చితంగా వేసుకునేటప్పుడు మేరుగా ఏదో ఒకటి వేసుకోవాలి. మేరు వేసుకోకుండా వేసేసుకుంటున్నారు. మేరు అంటే పెద్ద రుద్రాక్ష, పెద్ద లేకపోతే లాకెట్టు, సుబ్రహ్మణ్య స్వామి లాకెట్ కానీ, మీ జాతకానికి ఉపయోగపడే రుద్రాక్ష కానీ ఏదో ఒకటి వేసుకొని 54 వేసుకుంటారో 108 వేసుకుంటారో బొడ్డు దాటకుండా వేసుకోండి. ఇది పద్ధతి. ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. చాలామంది భయపెడుతున్నారు, అత్యనకూడదు, అబద్ధం ఆడకూడదు, ఇలాంటివి అన్నీ నిజం కాదు, ఏది నిజం కాదు, ఇవన్నీ అబద్ధమే. ఆచరణ యోగ్యము కానిది ఏది ఆచారము కాదు, ఆచరించగలిగేదే ఆచారము. కాబట్టి అది దైవికమైంది అని మీరు భావిస్తే శుభ్రంగా వేసుకోండి. ఎలాంటి ఇది ఉండదు. ఆహారం అనేది మీ వ్యక్తిగత అలవాట్లు, దేనికోసం ఏది మానేయక్కర్లేదు. ఇదంతా దైవికమైన సంపద కాబట్టి దైవం అలాంటి వాటిలో రెస్ట్రిక్షన్స్ ఉండవు. అర్థం చేసుకొని మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోండి. అలాగే కాలర్తో మాట్లాడదామండి. హలో, ఈ సంస్థకు ఫోన్ చేస్తే అసలైన కరుంగలి ఎలా ఉంటుందో వాళ్ళు చెప్తారు, మీకు పంపిస్తారు. భారతదేశ వ్యాప్తంగా మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. కాల్ కట్టింది పాండురంగారావు గారు. అలాగే రుద్రాక్షల ధారణ గురించి, విశిష్టత గురించి చాలా చక్కగా మాకు ఎప్పుడు వివరిస్తూనే ఉంటారు. అసలు రుద్రాక్ష ధారణ ఎందుకు చేయాలి, అసలు దీని ప్రాముఖ్యత ఏంటి? రుద్రాక్ష ఒక ఆధ్యాత్మిక సంపద. ఇది స్వయం ఈశ్వర స్వరూపము. ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో మన గుండెల మీద నడయాడుతూ ఉంటే వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు. విజయాలు ఎప్పుడూ మన పక్కనే ఉంటాయి. శంకరుడు అంటే శుభములు కలగజేయువాడు అని నిఘంటువార్థం. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఈ ధర్మాన్ని, సాంప్రదాయాన్ని నమ్మి పాటించే వాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉంటే ఖచ్చితంగా ఇంటి యజమాని మెడలో కానీ, ఆ ఇంటి పూజా మందిరంలో కానీ రుద్రాక్ష ఉండి ఉంటుంది. అంత శక్తివంతమైంది రుద్రాక్ష. అది ఎక్కడ ఉంటే అక్కడ సంపదలు ఉంటాయి. ఈశ్వరుడు ఐశ్వర్యాధిపతే కాదు, ఈశ్వరుడు గ్రహాలకి అధిపతి. సో గ్రహపరమైన దోషాలున్నా, ఆర్థిక ఇబ్బందులున్నా ఒక అద్భుతమైనటువంటి సంపద రుద్రాక్ష. స్పిరిచువల్ ప్రాపర్టీస్లో ఇంతకంటే గొప్పది ఏమి ఉండదు. ఎందుకంటే దీనికి అన్నీ శంకరుడే, ఈజ్ ద సుప్రీం లార్డ్. రుద్రాక్షల విశిష్టత గురించి చాలా చక్కగా వివరించారు పాండురంగారావు గారు. ధన్యవాదాలు. ఓం నమః శివాయ. ఇదండి వాటి రుద్రాక్ష జగతరక్ష కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.